అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే మేమైతే మదనపల్లికి వెళ్తున్నాం అబ్బా. ఏమంటే అప్పుడెప్పుడో ఇరిగిపోయిన పళ్ళు ఈరోజు పర్మనెంట్ పళ్ళు వేయించుకొద్దాం అన్నట్లుగా ఈరోజు వెళ్తున్నాం. అంటే రెడీ అయిందంట, పళ్ళు రెడీ అయిందంట. ఫోన్ చేశారు డాక్టర్ గారు. అక్కడికైతే మేమిద్దరు వెళ్తున్నాము. వెళ్తూ ఏం పని అండి ఈరోజు? మనకి టెంపుల్కి వెళ్దాం. టెంపుల్ దగ్గర మన వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి కొంచెం మీరు చారిటీ సహాయ కార్యక్రమం అందించేసి వచ్చేద్దాం. అదేమి అనేది కార్లో చూద్దాం రండి. ఇదిగోండి, ఇప్పుడైతే లగేజ్ కార్లో పెట్టాము. ఏమి అనేది చూపిస్తాను మీకు. ఇదిగోండి, బ్లాంకెట్స్, రగ్గులు, బెడ్షీట్లు ఏమైనా అనొచ్చు. ఇవి మెత్తగా చాలా బాగున్నాయి అన్నమాట. ఇవైతే నేను కొన్నివైతే కాదండి, మన అభిమానులు పంపించేవి. ఈ రకంగా పంపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు మన ఆశ్రమానికని. ఆశ్రమానికి కొన్ని మిగులుతాయి అన్నమాట. అవైతే ఈ రకంగా బయట తీసుకెళ్ళి, ఇప్పుడు చలికాలం కదా, బయట తీసుకెళ్ళి బయట కొంతమంది కంటే రగ్గులు లేకుండా పాపము రోడ్ల మీద ఉంటారు కదా, అలాంటి వాళ్ళని ఇందాక మా వాళ్ళ ఫ్రెండ్స్ అని తను మంచి మనసుతో ఆ మాట అన్నారు, ఫ్రెండ్స్ అని. వేరే రకంగా సంబోధించకూడదు అన్నట్లుగా. ఇంకా ఇవాళకైతే ఇవన్నమాట తీసుకెళ్ళిద్దాం. ఇప్పుడు అదే పనిగా ఏం వెళ్ళట్లేదు, నేను నా పని మీద వెళ్తున్నాను. దారిలో మధ్య మార్గంలో ఈ పని కూడా చూసేద్దాం అన్నట్లుగా బయలుదేరాం అప్ప. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇక్కడేమంటే శంకర డ్రైవరు, శంకర అని వచ్చి మన జయ వాళ్ళు పెట్టిండేది ఇక్కడ జాబ్కి, అంటే డ్రైవింగ్ పోస్ట్కి. తనేమంటే నేను డోర్ తీయకూడదు, వేయకూడదంట. కండిషన్ అబ్బా, మా డ్రైవర్ పెట్టిన కండిషన్. నేను డోర్ తీయకూడదంట, వేయకూడదంట. వేయకూడదు మా, నేనే తీయాలా, నేనే వేయాలా పని చెప్పి ఆ రకంగా కండిషన్ పెట్టి ఆ రకంగా చేస్తున్నానండి. ఇది ఎవరు తప్పుగా భావించదండి. ఏం పన్ను చెప్పిందా, నేను చెప్పింది అది ఆ రకంగా చేస్తున్నాడు. ఇది విషయము. ఇంకా ఈ అబ్బాయి శంకర, ఇక్కడ చూపించండి, పద్మ, శ్రీరాములు, మన తులసమ్మ, వీళ్ళంతా ఒకే ఊరోళ్ళండి. వీళ్ళతో పాటు జయ, నాగరాజు అందరూ మన స్టాఫ్ అందరూ ఒకే ఊరోళ్ళు. ఆ ఊరికి నేను ఎక్కువ పోతా ఉంటాను. ఆ ఊరోళ్ళు వీళ్ళంతా. అందరికి బాయ్. అమ్మ పళ్ళు బాగుండాలబ్బా. ఇంకా కూడా బాయ్.